నాతో పాటు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు ఉన్నారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి దీప గారు. ఈ రోజు అందరికీ ఉండే డౌట్స్ తో వచ్చాను మీ ముందుకి. చాలా మందికి న్యూమరాలజీ అని నెంబరాలజీ అని ఏదైనా అనండి, నెంబర్స్ ఒక ఇంపార్టెంట్ విషయంగా లైఫ్ లో యాడ్ చేసేసుకుంటున్నారు. ఏంజిల్ నెంబర్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది, అది నిజమేనా? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. వీటిని ఏంజల్ నెంబర్స్ అని అంటారు. కొంతమంది ఎందుకంటే ఆ నెంబర్ చూడగానే సపోజ్ ఒక మంచి జరిగింది మేడం, మీకు ఒకటి మీలో ఒక బిలీవ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఏంటి, ఈ నెంబర్ చూసిందంటే నాకు లక్కీ వచ్చింది కదా, ఎప్పుడే సార్ నెంబర్ కనబడగానే అది నాకు కావాలని కోరుకుంటారు కొంతమంది. సో కొంతమందికి 7 అనేది లక్కీ నెంబర్ తీసుకుంటారు, కొంతమంది 8 లక్కీని తీసుకుంటారు, కొంతమంది 9 లక్కీ తీసుకుంటారు. ఇప్పుడు మనం ఒక 777 చూద్దాం. ఏంటంటే 777 777 చూడగానే ఆ లక్కీ అనగానే 7 అని ఏం గుర్తుకొస్తుంది మేడం? 7 చక్రాలు గుర్తుకొస్తాయి లేదా? మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. 7 చక్రాల్లో ఏంటంటే చరణం కలిగినప్పుడు ఏమవుతుందంటే శక్తివంతుడు అయిపోతాడు. కింద మూలాధార చక్రం ఉంటుంది. అదే ఆ వ్యక్తి కొంచెం స్పిరిచువల్ కొంచెం టచ్ ఉంది, అతనికి 7 అనేది లక్కీగా మార్చుకుంటాడు. కొంతమంది 8 అబండెన్స్ అని అంటారు. సో మీకు ఏ లక్కీ నెంబర్ ఉందో ఆ లక్కీ నెంబర్ని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక నెంబర్ లక్కీ ఉంటుంది. చూడండి, మాకు జూనియర్ ఎన్టీఆర్ చూడండి, వారి కార్ నెంబర్ ఏంటి? 9999. సో చాలా ఇష్టపడుతుంటారు. కొంతమంది 9 నెంబర్ని ఇష్టపడతారు, కొంతమంది 5 నెంబర్ని ఇష్టపడుతుంటారు, కొంతమంది 6 నెంబర్ని ఇష్టపడుతుంటారు, కొంతమంది 786, 888, 999. సో ఇలా ఒక్కొక్క నెంబర్ని ఇష్టపడుతుంటారు. బట్ ఎవరైతే వారు ఆ నెంబర్ని ఇష్టపడ్డారో ఆ నెంబర్ చూడగానే వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ కలుగుతుంటాయి. సపోజ్ నాకు 888 నెంబర్ ఇష్టపడింది మేడం, ఆ 888 చూడగానే నేను ఏమంటానంటే మంచి సంకల్పం చెప్పుకోండి. ఎందుకంటే మీరు పాజిటివ్ ఎనర్జీ బిల్డప్ అయింది కదా. సపోజ్ మీకు ఒక నెంబర్ ఇష్టం మేడం, ఆ నెంబర్ మీరు చూసారు, ఆ నెంబర్ కనపడిన వెంటనే మీరు ఏం చేయాలి? ఒక పాజిటివ్ థాట్ను మీరు రిలీజ్ చేయండి. ఎప్పుడైతే మీరు పాజిటివ్ థాట్, సానుకూల ఆలోచన మీరు రిలీజ్ చేశారో అప్పటి నుంచి మీకు ఏమవుతుందంటే మిరాకిల్స్ స్టార్ట్ అవుతుంటాయి. ఎందుకంటే మీరు ఎనర్జీ లెవెల్ పెరిగిపోయింది. కొంతమందికి 786 నోట్ వస్తే లక్కీ అనుకుంటారు. ఇది చూడండి మేడం, ఇక్కడ ఏ నోటుని కొంతమంది కొనుక్కుంటారు. దయచేసి ఎవరు కూడా ఏ నోటుని కొనుక్కోకండి, దయచేసి ఎటువంటి కాల్స్ చేయకండి. ఎందుకంటున్నానంటే మీ దగ్గర సహజంగా వచ్చింది అనుకోండి, అది గ్రేట్. అంతేగాని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు ఇట్లా కాదు. ఒకవేళ వచ్చినా కూడా హ్యాపీ ఫీల్ అవ్వండి. సరే ఉంచుకోవచ్చు అంటే మీకు నచ్చితే ఏదైనా ఒక నోటు ఉంచుకోడు, కానీ అన్నీ ఉంచుకుంటారు. అలా చేస్తే మనీ బ్లాక్స్ కూడా అవుతాయి. కొంతమంది ఉంటారు మేడం, దీప గారు నాకు లక్కీ నెంబర్ అని చెప్పి అన్నిటి నెంబర్ దాచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మనీని ఎప్పుడు కూడా ఫ్రీగా మీరు పంపించాలి, అప్పుడే మీ దగ్గరకు వస్తుంది. క్లోజ్ చేస్తే ఏమవుతుంది మేడం? అయిపోద్ది, మనీ బ్లాక్ అవుతుంది. చేయాలి, మనీ ఎప్పుడు సర్కిల్ అవుతుంది. ఏదైనా మీకు ఇష్టం ఉంటే ఒక నోట్ ఉంచుకోండి, అంతేగాని నాకు అన్ని లక్కీ నెంబర్ బాక్స్ పెడితే ఏమవుతుందంటే అక్కడ స్ట్రక్ అయిపోద్ది అమౌంట్. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. దానితో పాటు నెంబర్స్ పైన ఎవరికైతే ఉందో అక్కడ మీరు చూసినట్టయితే ఆకర్షించుకోండి. అప్పుడు సపోజ్ మీకు మనీ కావాలని కోరుకున్నారు, ఆ నెంబర్ చూడగానే ఏం చేయాలి? మనీ వచ్చినట్టుగా భావించాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక స్లైడ్స్ మీరు ఇక్కడ చూడండి, కొన్ని స్లైడ్స్ మీరు చాలా క్లియర్ క్లియర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్లైడ్స్ మీరు చూడండి. ఏమంటారంటే చదువుకోవడం, ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవ్వండి. మీరు చదివే ప్రతి పుస్తకం జీవితంలో విజయానికి ఒక కొత్త మార్గాన్ని చూపుతుంది. ఇక్కడ మీరు చదువుతున్న కీ ఇచ్చినట్టే చూడండి. ఎవ్రీ బుక్ దట్ యూ రీడ్ గివ్స్ యూ డిఫరెంట్ కీ టు యువర్ లైఫ్ సక్సెస్. మన జీవితంలో సక్సెస్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ బుక్స్ అవ్వాలి. నేను కొన్ని 100 పుస్తకాలు చదివాను. సో ఇప్పుడు అందువల్ల నేను చూస్తే తెలుగు స్టేట్స్లో హైయెస్ట్ బ్యాచెస్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎందుకంటే సబ్జెక్ట్స్లో ఎప్పుడు ప్రతిరోజు న్యూ టాపిక్స్ కవర్ అవుతుంటాయి. ఆ కొత్త జ్ఞానాన్ని ఇవ్వాలి అనుకుంటే మనకు కూడా నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటే అంత ఇవ్వగలుగుతుంటాం. సో ఇక్కడ చూడండి, కొంతమంది లక్కీ నెంబర్స్ అనుకుంటారు. మీ లక్కీ నెంబర్ ఏంటో చాట్ బాక్స్ లో టైప్ చేయండి. కాదు విజయ్ గారు, మన లక్కీ నెంబర్ ఏంటో అది చూడాలా మనం? ఎప్పుడైనా మీరు ఒక లక్కీ నెంబర్ ఒకటి ఉంది మేడం, ఓకే, ఆ లక్కీ నెంబర్ మీకు ఎక్కడో కనబడుతుంది, మీరు జర్నీ చేస్తున్నారు, అక్కడ కనబడింది, వెంటనే మీరు ఏం చేయాలి? సంకల్పాన్ని రిపీట్ చేయండి. ఒకవేళ అక్కడ మీరు ఏంజల్ నెంబర్స్ మీరు బిలీవ్ చేస్తారు, అక్కడ నెంబర్ కనపడింది లైక్ 786 555 ఏదో ఒకటి, అప్పుడు మీ యొక్క బిలీవ్ సిస్టమ్ ఏం నమ్ముతుంది? నాకేదో మంచి జరుగుతుందని మీరు నమ్ముతారు, అంతేనా? అలా అనుకున్నప్పుడు పాజిటివ్ అనుకున్నప్పుడు ఆ థాట్స్ రీచ్ చేయండి, అంతే మనకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకొక స్లైడ్ చూసినట్టయితే, ఇంకొక సెకండ్ స్లైడ్ చూసినట్టయితే, మీ కళను సాకారం చేసుకోవడానికి మీరున్న సమూహం నుంచి బయటికి రావడానికి భయపడకండి. చాలా మంది భయపడిపోతారు, కంఫర్ట్ జోన్లో ఉంటారు. నాకు 9 to 5 జాబ్ సరిపోతుందిలే, నేను ఉన్న ఏరియా కన్నా సరిపోతుందిలే. ఫస్ట్ యూ హ్యావ్ టు లీవ్ దట్ మైండ్ సెట్. ఎందుకు లీవ్ దట్ మైండ్ సెట్ నేను అంటానంటే, నీకు ఎప్పుడైనా కొత్తది రావాలంటే పాతదాన్ని వదులుకోక తప్పదు. ఇంకా నేను అలానే ఉంటాను అందరిలాగా ఉంటే కుదరదు. మార్పును అంగీకరించాలి. కాలానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు వస్తాయో ఆ మార్పులకు అనుగుణంగా అడ్జస్ట్ అయిపోతూ ఉండాలి. లేదు నేను అడ్జస్ట్ అవ్వడం, నేను ఫిక్స్గా ఉంటానంటే నువ్వు గ్రోత్ ఉండదు. సో ఏదైనా సరే మార్పు అనేది మా మంచికే. సో నోకియా మొబైల్ మేడం వచ్చింది, ఫస్ట్ ఎంత పాపులర్ సాధించిందో తెలుసు కదా. తర్వాత వారు ఏం చేశారు? ఆండ్రాయిడ్ని తీసుకోలేకపోయారు. ఎప్పుడైతే ఆండ్రాయిడ్ వర్షన్ వాళ్ళు తీసుకోలేకపోయాడు, ఏమైంది?
అప్డేట్ కాకపోవడం వల్ల అవుట్డేట్ అయిపోతారు. ఎవరైనా సరే అప్డేట్ కావాలనుకుంటే మాత్రం మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకోండి. సో ఒకటి వారి మైండ్ సెట్ మార్చుకోవాలి. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అని ఎప్పుడైతే బలంగా దృఢంగా అనుకోవడం మొదలుపెట్టావో ఆ విధంగానే జీవితం ఉంటుంది. ఒకవేళ ఏం చేసే నెంబర్స్ కనపడ్డాయి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నీ సంకల్పం చెప్పుకో. కనపడలేదని ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కనపడితే నువ్వు చెప్పుకో. ప్రతి నెంబర్లో ఒక పవర్ ఉంటుందండి. బట్ ఆ నెంబర్ చూసినప్పుడల్లా నీకు ఉంది ఒక పాజిటివ్ ఎనర్జీ. సపోజ్ మీకు మీ లక్కీ నెంబర్ ఏంటంటే దీప గారు 6 నెంబర్ కనపడాలని మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతూ మీ సంకల్పం చెప్పుకోండి. ఇప్పుడు మీరు బయటికి వెళ్తారు, ఎక్కడైనా ఒక నెంబర్ కనపడింది. ఎక్కడెక్కడ కనపడితే చెప్పండి, మొబైల్లో కనపడవచ్చు, లేదా అక్కడ చూస్తే అక్కడ వెహికల్ నెంబర్స్ కనపడవచ్చు. ఎక్కడైనా సార్ నెంబర్ కనపడిన వెంటనే మీరు మీ సంకల్పం చెప్పుకోండి. 666 కనపడిన వెంటనే. కాదు విజయ్ గారు, ఒక కొత్త విషయం చెప్పారు. జనరల్ గా లక్కీ నెంబర్ అంటే మీరు వాడండి, తీసుకోండి, మొబైల్ నెంబర్ గా ఉంచండి, కార్ నెంబర్ గా ఉంచండి, ఇవన్నీ చెప్పడం విన్నాం. కానీ ఎక్కడ కనిపించినా అది చూసి మీరు ఏమనుకుంటున్నారో ఆ డ్రీమ్ ని ఒకసారి ఆలోచించండి. కొత్తగా ఉంది. మనం ఏంటంటే అవకాశం సృష్టించుకోమని చెప్తాను. అవకాశాన్ని వెతకడం కదా, అవకాశం సృష్టించుకోండి అని చెప్తాను మన సబ్జెక్ట్. అంటే ఎటువంటి దాంట్లో అయినా సరే పాజిటివిటీ సెర్చ్ చేస్తూ నీ జీవితాన్ని ఒక అద్భుతంగా మలుచుకోవాలంటే ఎలాంటి మైండ్ సెట్ ఉంటుందో ఆ మైండ్ సెట్ కలిగి ఉండాలి. నీ మైండ్ సెట్ బట్టే మేడం ఇదంతా కూడా. దేనిపై బిలీవ్ సిస్టమ్ అంటే ఈ ఏంజల్ నెంబర్స్ అని దేనిపై నీ నమ్మకాలు బట్టే. నమ్మితే వర్కౌట్ అవుతుంది, నమ్మకపోతే వర్కౌట్ అవుతుంది. నమ్మితే రాయిలో కూడా దేవుడు కనబడతాడు, నమ్మకపోతే డైరెక్ట్ దేవుడు వచ్చి మాట్లాడినా వీడు ఏదో మాట్లాడుతున్నా వీడికి ఏం చేస్తా అనుకుంటారు. అంటే ఇదంతా దేనిపై ఆధారపడుతుంది అంటే దీప గారు, నమ్మకం పైన ఆధారపడుతుంది. నమ్మి చూడండి, జీవితంలో సక్సెస్ వారు చూస్తారు. సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? నమ్మాలి. నమ్మితే మనం పొందుతాం. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ ఉంటుందండి. ఎవ్రీ వీక్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్లో ఉంది, దాన్ని ఫిల్అప్ చేయడం ద్వారా మీరే మా గ్రూప్లో జాయిన్ అవుతారు. ఇంకొక విషయం, ఎన్ని డేస్ ఉంటుందండి ఈ కోర్స్? ఎస్, అయితే ఫస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్జెక్ట్ రావడం కోసం ఏంటంటే ఒక ఫ్రీ క్లాస్ అనేది కనెక్ట్ చేస్తాం. ఒక ఫ్రీ క్లాస్ ఉంటుంది, డెమో క్లాస్. ఆ డెమో క్లాస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మేము 6 days క్లాసెస్ ఉంటాయి. ఆ 6 days కూడా నచ్చాయి అనుకోండి, హ్యాపీగా నాతో జర్నీ చేయొచ్చు. అంటే మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి జర్నీ చేసే ఒక జీవన ప్రయాణమే మన క్లాస్ అండి. జనరల్ గా సైంటిఫిక్ రీజన్ తో క్లాసెస్ చెప్తున్నారు. మీ క్లాసెస్ కి ఎవరైనా మెడికోస్ వచ్చి జాయిన్ అయ్యారా? చాలా మంది అండి మెడికోస్ అడుగుతారు, డాక్టర్స్ అందరూ, చాలా మంది ఇంజనీర్స్, డిప్యూటీ కలెక్టర్ అటెండ్ అవుతుంటారు, చాలా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాయిన్ అవుతారు. బట్ ప్రతి ఒక్కరు కూడా అండి మైండ్ సెట్ కదండి ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మైండ్ సెట్ సంబంధించింది. మీ మైండ్ సెట్ మార్చుకోమని చెప్తుంటాం మేము. మీ మైండ్ సెట్ మార్చుకోవడం వల్లనే కదండి అసాధ్యాలను సుసాధ్యాలు చేసుకోవచ్చు. ఒకవేళ మైండ్ సెట్ సరిగ్గా లేదనుకోండి, అసలు సాధ్యమయ్యే వాటి కూడా సాధ్యం కాకుండా చేసుకోవచ్చు. అంటే సాధ్యంగా చూసుకుంటారు అలా. సో నేను ఒకటే అంటాను, మీ మైండ్ సెట్ మార్చుకుంటే మీరు లైఫ్ సెట్ అవుతుంది. అది. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం విజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. ఈ క్లాస్ నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది. నిజంగా మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1 కోటి రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యవసరమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నాకు కావాల్సింది మనీ కాదు మేడం, ఓకే, మీ టైం, ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.